మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి తెచ్చిన అన్నిటిని ఇప్పుడు ఇక్కడ వదిలిస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళి 2 క్యాబ్ వ్యాన్స్ వస్తున్నాయి. మార్పుతో ఎంతసేపు అయినా 3 రోజులు కానీ 4 రోజులు కానీ వ్యాన్ ఉంచుకొని కుక్కలన్నింటినీ ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేపడుతున్నాం. సార్ మీ నుంచి బాధిత కుటుంబానికి ఏమైనా సహకారం? అది పాలకవర్గం చూసుకుంటుంది. ఒక 50,000 తక్షణమే సాయం అందించారు. ఇంకా రేపు తదుపరి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి మేము రిపోర్ట్ చేస్తున్నాం. పేదవాళ్ళు వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా సార్? పంపాలి, మనం పంపుతున్నాము, వస్తుంది రెస్పాన్స్. పేదవాళ్ళు కాబట్టి మానవత దృక్పథంతో ఇస్తారు. ప్లీజ్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు అదే సార్ 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 ఒక నిమిషం. ఇప్పుడు అతను మాట్లాడారు, ఉన్నతాధికారి మాట్లాడారు. అది పెట్టమని చెప్పారు. పెడితే సీఎం దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి అందే సాయం రిలీజ్ చేయిస్తారు. సీఎం ఆఫీస్ నుంచి కన్సర్న్ ఆఫీసర్ మాట్లాడారు. సార్ నంబర్ ఇస్తాను సార్ తమకి. సార్ పేరు నేను అడగలేదు. సీఎం నుంచి వచ్చిందంటే ఇదే నంబర్ అండి. నన్ను ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, నేను ఆయన పేరు అడగలేదు సార్. నంబర్ సేవ్ చేసుకున్నా. వారికి సీఎం మాట్లాడలేదు సార్. మాట్లాడతా సార్, తప్పదా మాట్లాడండి సార్. సార్ సార్ ఓకే. ఇప్పుడే వీళ్ళు ధర్నా చేసి ఇప్పుడు అయిపోగానే అదే మాట్లాడతాను కలెక్టర్ గారు. బాబుకి రాత్రి జరిగిన దారుణానికి మేమంతా చాలా బాధతో ఉన్నాం. రాత్రి జరిగిన విషయం వెంటనే తెలవగానే మేము 4 కార్పొరేటర్ని కలిసి గాంధీ హాస్పిటల్ దాకా పోయి వచ్చినాం. అప్పటికే బాబు చనిపోయిండు. తిరిగి వచ్చినాం. పొద్దున్న వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పరామర్శించి వచ్చాం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పలకరించినాం. ఇప్పుడు దాకా దాని గురించి చాలా బాధపడుతున్నాం. ఆ కుక్కల విషయంలో ఇప్పుడు దాకా మా సీఎం గారు కూడా స్పందించి వెంటనే మన కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ కుక్కలను పట్టుకెళ్తానికి కూడా బళ్ళు ఇప్పుడు పంపించడం జరిగింది. హిమాయత్ నగర్ నుంచి ఆ బళ్ళు కూడా వస్తున్నాయి. ఈ వారం 10 రోజులు అదే పనిలో ఉండి మేమంతా చాలా ఆ కుక్కల్ని మన కాలనీలో లేకుండా వేరే దగ్గరికి తరలించి ఇది చేసుకుని కుక్కల బెడద లేకుండా ఇక నుంచి మన జవహర్ నగర్లో చేస్తాం. ఆ బాబుకి చనిపోయినందుకు మాత్రం చాలా చింతించి ఇలాంటి దారుణం మళ్ళీ జరగద్దు, ఇంకా ఇలాంటి దారుణం మళ్ళీ జరగద్దు మా జవహర్ నగర్లో అని మేము చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి నష్టపరిహారంగా కొంచెం పైసలు అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఒక ప్లాటు, మా మున్సిపల్ ఆఫీసు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇద్దామని మాట్లాడి మా కమిషనర్ దృష్టికి తీసుకుపోయాం. ఇదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. రేపు ఇంకా గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఆర్థిక సాయం కావాలన్నా మేము అరేంజ్ చేసి వాళ్ళ కుటుంబానికి సాయం చేద్దామని కోరుకుంటున్నాం. ఒక ఇన్సిడెంట్, అది ఏంటంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్. అది ఆ కుక్కలు మనకు 12 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి అలా చేయడం చాలా బాధాకరమైన విషయం. దానికి గాను మా మున్సిపల్ తరఫున మేము, మా మేయర్, మా కమిషనర్ గారు పొద్దుగానే వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే అది మన జంగల్ ఏరియా దగ్గర ఉండడం వల్ల ఈ చికెన్ షాప్ వాళ్ళు తీసుకుపోయి వేయడం వల్ల జరిగిందని చెప్పి దాని కుక్కల్ని కూడా మేము ఇప్పుడే ఎమర్జెన్సీగా మా మున్సిపల్ తరఫున తీసుకెళ్లి కుక్కల్ని కూడా మళ్ళీ రాకుండా అన్ని కుక్కల్ని ఇక్కడికి తీసినట్టుగా మా బ్లూ క్రాస్ వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి అన్ని ఏరియాలోనే ఆ కుక్కల్ని కూడా అన్ని తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ జరిగిన ఇన్సిడెంట్కు మా సీఎం గారు వెంటనే స్పందించినందుకు ఆయనకు మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన స్పందించి ఆఫీసర్లందరికీ ఇప్పుడు మాకు ఫోన్లు వస్తున్నాయి. మా కమిషనర్ గారికి ఇట్లా ఏంటంటే వాళ్ళను ఏదైనా వాళ్ళకి తక్షణ సహాయం చేసి వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలనేసి వాళ్ళను మాకు అందరినీ కూడా మా మున్సిపల్ స్టాఫ్ను అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కావున ఆయనకు మేము సపరేట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ కుటుంబాన్ని మేము అందరం కూడా పోయిన బాబునైతే తీసుకురాలేం కానీ అన్ని విధాలుగా మేము తోడ్పాటు ఉంటామని మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.